ఎవరు మీరందరూ? నన్నెందుకు అలా చూస్తున్నారు? నీవు మనిషిలాగే మాట్లాడుతున్నావు గాని ఉప్పు స్తంభంలా కనిపిస్తున్నావేంటి? అదో పెద్ద కథ. పర్వాలేదు చెప్పు. నేను బైబిల్ గ్రంథంలో చెప్పబడిన లోతు భార్యను. మాది సొదెమ గొమెర్రో పట్టణంలోనికి చెందిన వాళ్ళము. అక్కడే నివసించేవారము. అయితే ఆ పట్టణంలోని ప్రజలందరూ కూడా దేవునికి ఎంతో వ్యతిరేకంగా వాళ్ళ పాపకార్యాలు చేస్తూ ఉండేవారు. దేవుడు దానికి ఆగ్రహించి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నారు. కానీ నన్ను నా కుటుంబాన్ని రక్షించడానికి గాను దేవుడు తన దేవదూతలను పంపించి మమ్మల్ని ఊరి బయటకు తీసుకువచ్చి మీరు వెనుకకి తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మని చెప్పారు. తర్వాత ఏం జరిగింది? అప్పుడు నాకు ఆ ఊరిని విడిచి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఆ ఊరు విడిచి వెళ్ళలేక నేను ఆ విధంగా వెనక్కి తిరిగి చూసి ఈ విధంగా ఉప్పు స్తంభమైపోయాను. అయ్యో! చాలా బాధాకరంగా ఉందే. నీ జీవితం ద్వారా వీరందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి మనల్ని పాపంలోకి జారిపోకుండా రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనము వెనుకటి జీవితాన్ని గుర్తుకు చేసుకుంటూ దానిలో ఉన్న విచారకరమైన వాటిని గుర్తు చేసుకుంటూ దేవుని వైపు మళ్ళకుండా ఉంటున్నాం. కానీ అట్టి విధమైన పరిస్థితి అసలు మంచిది కాదు. దేవునికి మనం ఎప్పుడూ లోబడే ఉండాలి. కాబట్టి మనమందరము కూడా దేవునికి లోబడి ఉండాలని నేను నేర్చుకున్నాను. అవును గాని నువ్వేంటి ఆ బిందెని పట్టుకొనున్నావు? నేను ఇస్సాకు భార్య అయిన రెబ్కాను. నేను యథావిధంగా నా బిందెను పట్టుకొని నీళ్లు కోసమని ఆ, బావి వద్దకు వెళ్ళాను. అక్కడ ఒక ప్రయాణికుడు అక్కడ తన ఒంటెలతో చాలా దాహంతో ఉన్నట్టు కనిపించారు. వెంటనే వాళ్ళకి నీళ్లు చేది పోసాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నిమిత్తము కన్యను వెతకడానికి వచ్చాడని. ఓహో! వినటానికి చాలా ఆసక్తికరంగా ఉందే. నేను కూడా ఎప్పుడు నా వివాహ విషయంలో ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుని చిత్తమే జరగాలని, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తితోనే నా వివాహం జరగాలని ప్రార్థించేదాన్ని. అట్టి రీతిగానే ఆశ్చర్యకరమైన రీతిలో ఇస్సాకుతో నా వివాహం జరిగింది. ఇప్పుడు ఆశ్చర్య ఆ దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అంటారు. అందులో ఇస్సాకు నా భర్తే కదా, యాకోబు నా చిన్న కుమారుడే కదా. దేవుడు ఇంత ఆధిక్యతను నాకు ఎందుకు ఇచ్చాడంటే నా వివాహ విషయంలో దేవుడిని చిత్తాన్ని చేశాను కాబట్టి. నీ జీవితం ద్వారా ఇక్కడున్న యవనస్తులకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరందరూ కూడా మీ వివాహ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండక ప్రతిదినము మీ ప్రార్థన చేసుకోండి. మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్తాన్ని ఎరిగిన భాగస్వామి కొరకు ఎదురు చూస్తూ ఉండండి. అది ఎంత ఆలస్యమైనా ఎంత కష్టమైనా దేవుని మీద ఆధారపడండి. నాలాగే మీరు కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకుంటారు. అవును, దేవుని మాట వింటే దేవుని చిత్తాన్ని చేస్తే జీవితం చాలా బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను నా భర్త అటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నాము. ఎందుకు? ఇంతకీ మీరెవరు? నేను సప్పీరాను, నా భర్త అననీయ. నా గురించి నా జీవితం గురించి అపోస్తల కార్యగ్రంథంలో రాయబడి ఉంటుంది. అవునా, నీ జీవితం గురించి ఏం తెలియచేయాలనుకుంటున్నావు? నాకు ఒక పొలం ఉండేది. అయితే నా భర్త నేను కలిసి ఆ పొలాన్ని అమ్మి ఆ డబ్బంతా దేవుని పరిచర్యకి ఇద్దామనుకున్నాం. కానీ ధనాపేక్ష కలిగి కొంచెం మట్టికే మేము ఉంచుకుని మరికొంచెం మట్టికే దేవునికి ఇచ్చాము. అయితే ఆ డబ్బు కోసము దేవుని ఎదుట, పరిశుద్ధాత్మ ఎదుట, దైవజనుల ఎదుట మేము అబద్ధము చెప్పాము. అయితే దేవుడు మమ్మలను వెంటనే శిక్షించి మేము వెంటనే మరణించాము. చాలా భయముగా ఉంది వినడానికి. ఇప్పుడు మా అందరికీ వీరందరికీ ఏం తెలియచేయాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మనం అబద్ధం ఆడడం, మోసం చేయడం అసలు దేవునికి ఇష్టం ఉండదు. మనము ఉన్నది ఉన్నట్టుగానే దేవుని యొద్ద ఒప్పుకోవాలి. అలాగ చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనుష్యుల యొద్ద కానీ దేవుని యొద్ద కానీ మనం ఎప్పుడూ తప్పు చేయకూడదు. అలాగే ధనాపేక్ష కీడులకు మూలము. అలాగే మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాము. అవును, ఇది ఎంతైనా నిజం.
ఇంతకీ మీరెవరు? చూడడానికి నాలాగే చాలా సంతోషంగా ఉన్నారు. అవును, చాలా సంతోషంగా ఉన్నాను. నా పేరు రూతు. నేను మోయాబిరాలును. నేను నిజమైన దేవుడు ఎవరో తెలియక విగ్రహారాధన చేసేదానను. అప్పుడు నా అత్తైన నయోమి ద్వారా నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను. సర్వశక్తుణ్ణి నేను సదా ప్రార్థిస్తున్నాను. అందుకే నా జీవితము చాలా సంతోషకరముగా మారింది. నీ జీవితం కదా చాలా ఆసక్తికరంగా ఉందే. మరలా ఒక్కసారి మా అందరికీ చెప్పవా? తప్పకుండా చెప్తాను. నేను నా భర్త చనిపోయిన తర్వాత నా దేశమును నా తల్లిదండ్రులను విడిచిపెట్టి నా అత్తతో పాటు ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అక్కడ నేను సర్వశక్తుని సదాదినము విడవక మానక సేవిస్తూనే వచ్చాను. అప్పుడు నా అత్త బంధువైన బోయాజుతో సర్వశక్తియగు దేవుడు నా వివాహమును జరిపించాడు. బోయాజు చాలా మంచివాడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇప్పుడు అతనితో నా జీవితం చాలా సంతోషముగా ఉన్నది. నిజంగా అద్భుతం. ఇక్కడున్న వారందరికీ మీరిచ్చే సలహా ఏమిటి? మోడుబారి నా జీవితాన్నే చిగురింపచేసిన దేవుడు మరి ఎండిపోయిన మీ బ్రతుకుల్ని చిగురింపచేయడా? నమ్మకము కలిగి ఉండాలి. దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మీద ఆధారపడి ఆయన ఆరోగ్యకరమైన సురక్షితమైన రెక్కల కింద మనము సదా దేవుని విడవక ప్రార్థించాలి. ఇకపై మన అందరము విడవక మన దేవాది దేవుణ్ణి సేవిద్దాము. దేవునికి స్తోత్రము. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూనూ విడిచిపెట్టడు. ఇంతకీ నువ్వెవరు? నే- నా పేరు మగ్ధలేని మరియా. ఓహో, నువ్వేనా? మొట్టమొదటిసారిగా యేసయ్య పునరుద్ధానమును చూసినది నువ్వేనా? అవును. యేసయ్యను నేను కలిగి ఉండడం, ఆయనను చూడడం నిజంగా ధన్యమే. నేను యేసయ్యలోని లేనప్పుడు నా జీవితంలో అనేకమైన పాపాలు శాపాల్లో జీవించేదాన్ని. అయితే వాటన్నిటి నుండి యేసయ్య నన్ను రక్షించి కరుణించాడు. నాలో ఉన్న 7 దయ్యాలను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచాడు. ఆయన రక్షించిన ప్రేమ నుండి నేను మరలలేను. ఆయన లేకుండా నేను జీవించలేను. ఇక నుండి ఆయన ప్రేమలోనే నేను బ్రతికెదను. థ్యాంక్ యూ అన్నాను.